సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టులో ఎదురుదెబ్బతిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో కొట్టివేశారు. H-1B వీసా దరఖాస్తులకు $2,000 నుంచి $5,000 దాకా ఉన్న ఫీజును ట్రంప్ ఏకంగా $1,00,000 పెంచేస్తూ గత ఏడాది సెప్టెంబర్లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై డెమోక్రటిక్ పార్టీకి చెందిన 20 మంది స్టేట్ అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే ఒకసారి కోర్టులో ఎదురుదెబ్బతిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇవన్నీ అమెరికాలో ఉన్నత చదువులు చదవాలన్నా, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నా ఎంతో మంది భారతీయుల కళ అయినటువంటి H-1B వీసా విషయంలో బోస్టన్ ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగానే సంచలనం అనే చెప్పొచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి $1,00,000 భారీ ఫీజును ఫెడరల్ జడ్జి లియో సొరోకిన్ కొట్టివేయటం ఇప్పుడు చర్చనీయాంశమైందనే చెప్పొచ్చు. అయితే అమెరికా ఈ యొక్క ఫీజును విధించే విషయంలో ట్రంప్ అధికార పరిధి దాటారు అన్నది ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని ప్రధానమైన సారాంశం. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఫీజు అని పిలిచినప్పటికీ కూడా ఇది ఆచరణలో ఒక చట్టవిరుద్ధమైనటువంటి అన్లాఫుల్ ట్యాక్స్ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఏదైతే ట్రంప్ విధించినటువంటి కొన్ని సుంకాలపై ఇచ్చినటువంటి తీర్పును బోస్టన్ జడ్జి ఉదహరించారు. అత్యవసర అధికారాల పేరుతో అధ్యక్షుడు నేరుగా అలాంటి పన్నులు వేయలేరని కూడా తేల్చి చెప్పారు. సాధారణంగా 2,000 నుంచి 5,000 లోపు ఉండే వీసా ఫీజును ఒక్కసారిగా $1,00,000 పెంచడంతో దరఖాస్తులు దారుణంగా పడిపోయాయి. మార్చి నెల కోర్టు రికార్డుల ప్రకారం ఫిబ్రవరి మధ్య నాటికి కేవలం 85 మంది మాత్రమే ఈ భారీ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ తీర్పు భారతీయ ఐటీ కంపెనీలకి, నిపుణులకి కొంత మేలు చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉద్యోగికి 84 లక్షలు కట్టాల్సి రావడంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల పైన మోయలేని భారం పడింది. అమెరికా వెళ్ళాలనుకునే ప్రతిభావంతులైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా కంపెనీలు స్పాన్సర్లు చేయడం నిలిపివేశాయి. అమెరికాలో చదువు ముగించాక వచ్చే ఓపీటీ 2-3 వర్క్ పర్మిట్ తర్వాత H-1B మారటం అసాధ్యంగా మారింది. అంతేకాకుండా రీసెర్చ్ ల్యాబ్లు, చిన్న ఐటీ కంపెనీలు, యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను, పరిశోధకులను నియమించుకోలేకపోయాయి. కాబట్టి ఈ తీర్పు తాత్కాలికంగా పెద్ద ఉపశమనమే అయినప్పటికీ కూడా ట్రంప్ ప్రభుత్వం దీనిపైన అప్లేట్ కోర్టులో అప్పీల్ చేయనున్నట్లు కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదంతో ఉన్నటువంటి ట్రంప్ యంత్రాంగం ఈ ఫీజు కాకపోయినా H-1B ఎంపిక ప్రక్రియలో కఠినమైనటువంటి నిబంధనలు లేకపోతే కనీస వేతన పరిమితులు పెంచేలా మరికొన్ని ఇతర మార్గాలను కూడా వెతికే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా వెళ్ళాలనుకునే ఐటీ ఉద్యోగులకు, విద్యార్థులకు ఇది దేశవ్యాప్తంగా వర్తించే అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.